హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు వీడియోలో సీటెట్కి సంబంధించి 5th క్లాస్ ఈవీఎస్లో ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేశాము. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి, అవి ఫస్ట్ చూద్దాం. ఇక్కడ లెసన్ నేమ్ చూడండి, అప్ యూ గో. ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. విటమిన్ సి, ఐరన్ టాబ్లెట్స్ అండ్ హాట్ చాక్లెట్ మిల్క్, దీస్ ఆర్ గివెన్ స్ట్రెంగ్త్ అండ్ టు కీప్ us warm in the cold. విటమిన్ సి, ఐరన్ టాబ్లెట్స్ అండ్ హాట్ చాక్లెట్ మిల్క్ అనేది మనకి బలాన్ని ఇవ్వడంతో పాటు చల్లగా ఉన్నప్పుడు మన శరీరానికి వేడిని కూడా ఇస్తాయండి. ఏంటివి? విటమిన్ సి, ఐరన్ టాబ్లెట్స్ అండ్ హాట్ చాక్లెట్ మిల్క్, దీస్ ఆర్ గివెన్ స్ట్రెంగ్త్ అండ్ టు కీప్ us warm in the cold. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ విటమిన్ సి, ఐరన్ టాబ్లెట్స్ అండ్ హాట్ చాక్లెట్ మిల్క్ అనేవి మనకి బలాన్ని ఇవ్వడంతో పాటు మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. నెక్స్ట్ ఒక పర్సన్ గురించి ఇక్కడ మనకి ఇచ్చాడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు అంటే బచేంద్రి పాల్. ఏంటి ఆమె గురించి చూద్దాం. షీ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు రీచ్ మౌంట్ ఎవరెస్ట్ అండ్ క్రియేట్ హిస్టరీ. బచేంద్రి పాల్ అనే ఆమె ఇండియాలోనే మొట్టమొదటి ఉమెన్ అండి. ఏంటికి అంటే దేనిలో మొట్టమొదటి ఉమెన్ అంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన మొట్టమొదటి ఇండియా ఉమెన్. ఎవరు? బచేంద్రి పాల్. ఇంపార్టెంట్, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. బచేంద్రి గ్రూ అప్ ఇన్ నకురి విలేజ్ ఇన్ ద గార్వాల్ ఏరియా ఆఫ్ ఉత్తరాఖండ్. ఆమె ఎక్కడ పెరిగింది ఈమె బచేంద్రి పాల్ అంటే నకురి విలేజ్ ఇన్ ద గార్వాల్ ఏరియా ఆఫ్ ఉత్తరాఖండ్. నకురి విలేజ్ ఇన్ ద గార్వాల్ ఏరియా ఆఫ్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లోని గార్వాల్ ఏరియాలో దగ్గరలో ఉన్న నకురి విలేజ్లో బచేంద్రి పాల్ పెరిగింది అండి. షీ జాయిన్డ్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనింగ్ ఉత్తరకాశీ. ఆమె నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనింగ్ ఉత్తరకాశీలో జాయిన్ అయ్యి అక్కడ ట్రైనింగ్ తీసుకుందండి. హర్ గైడ్ వాస్ బ్రిగేడియర్ జ్ఞాన్ సింగ్. ఆమె యొక్క గైడ్ ఎవరు? బ్రిగేడియర్ జ్ఞాన్ సింగ్. ఇన్ 1984 బచేంద్రి వాస్ సెలెక్టెడ్ యాజ్ ఏ టీమ్ మెంబర్ టు క్లైమ్ ద మౌంట్ ఎవరెస్ట్. 1984లో బచేంద్రి పాల్ అనే ఆమె మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ఒక టీంలో సెలెక్ట్ చేయబడింది అండి. ఎప్పుడంటే ఇన్ 1984. ఇన్ 1984 23rd May when Bachendri Pal stepped onto the peak of 8,900 meter high Mount Everest, also called Sagarmatha in Nepal. ఆమె 1984లో ఒక టీం మెంబర్గా సెలెక్ట్ అయింది కదండి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి. ఆమె ఎప్పుడు వెళ్ళింది మౌంట్ ఎవరెస్ట్ పైకి, ఎప్పుడు ఎక్కింది అంటే ఇన్ 1984 23rd May ఆఫ్టర్నూన్ అండి. 23rd May ఆఫ్టర్నూన్ వెన్ బచేంద్రి పాల్ స్టెప్డ్ ఆన్ టు ద పీక్ ఆఫ్ 8,900 meter హై మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ యొక్క ఎత్తు ఎంత అంటే 8,900 meter. అంత పైకి ఎప్పుడు ఎక్కింది ఆమె అంటే 1984 23rd May. అయితే నేపాల్ ప్రజలు ఆ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు అంటే సాగర్ మాత అని పిలుస్తారు. అయితే ఈ మొక్కతే ఎక్కలేదండి, ఆమెతో పాటు ఇంకొక అమ్మాయి కూడా ఉంది. షీ బౌడ్ హర్ హెడ్, పిచ్డ్ ద నేషనల్ ఫ్లాగ్ అండ్ టుక్ ఫోటోగ్రాఫ్స్. షీ స్పెండ్ 43 minutes ఆన్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. ఆమె ఎవరెస్ట్ అంటే మౌంట్ ఎవరెస్ట్ పైకి ఎక్కిన తర్వాత తల వంచి నమస్కరించి నేషనల్ ఫ్లాగ్ని అక్కడ పెట్టిందండి. పెట్టి ఫోటోగ్రాఫ్స్ తీసుకుంది. ఆమె 43 minutes అక్కడ స్పెండ్ చేసిందండి. షీ స్పెండ్ 43 minutes ఆన్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. అంతసేపు నిలబడిన అంటే మౌంట్ ఎవరెస్ట్ చాలామంది ఎక్కారండి కదా, ఈమె ఎక్కువ సమయం గడిపిందండి వరల్డ్లోనే 43 minutes. బచేంద్రి పాల్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అండ్ ద 5th woman ఇన్ ద వరల్డ్ టు రీచ్ ద పీక్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్. బచేంద్రి పాల్ అనే ఆమె ఇండియాలో మొట్టమొదటి ఉమెన్, ప్రపంచవ్యాప్తంగా 5th woman అండి ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన దానిలో. మళ్ళీ చూడండి బచేంద్రి పాల్ గురించి. ఆమె ఎవరు అంటే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు రీచ్ మౌంట్ ఎవరెస్ట్ అంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అండి. ప్రపంచవ్యాప్తంగా 5th woman.
షీ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు రీచ్ మౌంట్ ఎవరెస్ట్ అండ్ క్రియేట్ హిస్టరీ. ఆమె ఎక్కడ పెరిగింది అంటే నకురి విలేజ్ ఇన్ ద గార్వాల్ ఏరియా ఆఫ్ ఉత్తరాఖండ్. ఆమె నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనింగ్ ఉత్తరకాశీలో ట్రైనింగ్ తీసుకుంది. ఆమె గైడ్ ఎవరు అంటే బ్రిగేడియర్ జ్ఞాన్ సింగ్. ఆమె ఈ మౌంట్ ఎవరెస్ట్ టీమ్కి సెలెక్ట్ అయ్యే టీంకి ఎప్పుడు ఎన్నిక కాబడింది సెలెక్ట్ చేయబడింది అంటే 1984. ఆమె మౌంట్ ఎవరెస్ట్ ఎప్పుడు ఎక్కింది అంటే ఇన్ 1984 23rd May ఆఫ్టర్నూన్ బచేంద్రి పాల్ స్టెప్డ్ ఆన్ టు ద పీక్ ఆఫ్ 8,900 meter హై మౌంట్ ఎవరెస్ట్ ఆల్సో కాల్డ్ సాగర్మాత ఇన్ నేపాల్. ఆమె పీక్ ఆఫ్ ది మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత షీ బోర్డ్ హర్ హెడ్, పిచ్డ్ ద నేషనల్ ఫ్లాగ్ అండ్ టుక్ ఫోటోగ్రాఫ్స్. షీ స్పెండ్ 43 minutes అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ అన్ని. షీ స్పెండ్ 43 minutes ఆన్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్, బచేంద్రి పాల్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అండ్ 5th ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు రీచ్ ద పీక్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్. ఇండియా వ్యాప్తంగాను ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అండి, ప్రపంచవ్యాప్తంగా ఫిఫ్త్ ఉమెన్. ఓకే, నెక్స్ట్ చూడండి, వాల్స్ టెల్ స్టోరీస్. ఈ లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో చూద్దాం. గోల్కొండ ఫోర్ట్ తెలుసు కదండి, హైదరాబాద్లో ఉంది. కొన్ని పాయింట్స్ ఇచ్చారు దాని గురించి. ఎట్ సమ్ ప్లేసెస్ ఏ పార్ట్ ఆఫ్ ది వాల్ కమ్స్ అవుట్ ఇన్ ఏ రౌండ్ షేప్. దీస్ ఆర్ కాల్డ్ బాస్టియన్స్ ఆర్ బుర్జ్. బుర్జులు ఉంటాయి కదండి, కోట బుర్జులు ఇలా ఈ షేప్లో ఉంటాయి కదండి. ఎట్ సమ్ ప్లేసెస్ ఏ పార్ట్ ఆఫ్ ది వాల్ కమ్స్ అవుట్ ఇన్ ఏ రౌండ్ షేప్. దీస్ ఆర్ కాల్డ్ బాస్టియన్స్ ఆర్ బుర్జ్. ద అవుటర్ వాల్ ఆఫ్ దిస్ ఫోర్ట్ హ్యాస్ 87 బాస్టియన్స్. ఈ గోల్కొండ ఫోర్ట్కి అవుటర్ వాల్ ఆఫ్ ది ఫోర్ట్ ఎన్ని బాస్టియన్స్ ఉంటాయండి? 87. కుతుబ్షాహీ సుల్తాన్స్ రూల్డ్ హియర్ వన్ ఆఫ్టర్ అనదర్ ఫ్రమ్ 1518 to 1687. కుతుబ్షాహీ సుల్తాన్లు ఉంటారు కదండి, వాళ్ళు 1518 నుంచి 1687 వరకు గోల్కొండ ఫోర్ట్ని పాలించారు, ఒకరి తర్వాత ఒకరు. ఎవరు? కుతుబ్షాహీ సుల్తాన్స్. స్టాండ్ ఎట్ ఫాతే దర్వాజా. వాట్ ఎవర్ యూ స్పీక్ కెన్ బీ హియర్డ్ ఎట్ ద కింగ్స్ ప్యాలెస్. ఈ గోల్కొండ ఫోర్ట్లో ఫాతే దర్వాజా ఉంటుందండి. ఇక్కడ మనం క్లాప్స్ కొట్టినా ఏం మాట్లాడినా అది ఎక్కడి వరకు వినపడుతుంది అంటే అదే కోటలో ఉన్న కింగ్స్ ప్యాలెస్ వరకు వినబడుతుంది అండి. అక్కడ నిలబడి చప్పట్లు కొట్టినా ఏం మాట్లాడినా అది కింగ్స్ ప్యాలెస్ వరకు వినిపిస్తుంది. మనకి బ్రాంజ్ ఉంటుంది కదండి, అవి ఏ లోహాలతోటి ఏ మెటల్ తోటి తయారవుతుంది అంటే కాపర్ అండ్ టిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఇవన్నీ. బ్రాంజ్ అనేది దేంతో తయారవుతుంది అంటే కాపర్ ప్లస్ టిన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి కొన్ని మెటల్స్ తోటి తయారు చేసిన పాట్స్ ఎలా ఏ కలర్లో కనిపిస్తాయో ఇచ్చారండి. కాపర్ పాట్స్ అనేవి రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఈ కాపర్నే మనం తంబా అని కూడా అంటాం. బ్రాంజ్ పాట్స్ అనేవి మనకు మీడియం బ్రౌన్ కలర్లో ఉంటాయి. బ్రాస్ అనేది మనకి గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటాయి పాట్స్. అల్యూమినియం పాట్స్ అనేవి సిల్వర్ కలర్లో ఉంటాయి. ఐరన్ పాట్స్ అనేవి గ్రేయిష్ కలర్లో ఉంటాయి. అయితే ఇక్కడ మనకి కాపర్కి తంబా అనే పేరు, బ్రాంజ్కి పీటల్ అనే పేరు, బ్రాస్కి కన్సా అనే పేరు. కాపర్ పార్ట్స్ వచ్చేసి రెడ్డిష్ బ్రౌన్ కలర్, బ్రాంజ్ పార్ట్స్ మీడియం బ్రౌన్ కలర్, బ్రాస్ అనేది గోల్డెన్ ఎల్లో కలర్, అల్యూమినియం పార్ట్స్ అనేవి సిల్వర్ కలర్, ఐరన్ అనేది గ్రేయిష్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, సునీతా విలియమ్స్ పేరు విన్నారు కదండి మీరు. సునీతా విలియమ్స్ వెంట్ 360 kilometers అవే ఫ్రమ్ ద ఎర్త్ ఇన్ ద స్పేస్ షిప్. సునీతా విలియమ్స్ 300 kilometers భూమి నుంచి 300 kilometers దూరంలో ఫ్రమ్ ద ఎర్త్ ఇన్ ద స్పేస్ షిప్ అంటే 300 kilometers దూరం వరకు వెళ్ళిందండి భూమి నుంచి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్. ఇన్ 1969, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇన్ 1969 నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు వాక్ ఆన్ ద మూన్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి అండి. అంటే చందమామ మీద నడిచిన అంటే చందమామ మీదకి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఫస్ట్ మ్యాన్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఎప్పుడు? ఇన్ 1969. సునీతా విలియమ్స్ బికేమ్ ఏ హెలికాప్టర్ పైలట్ అండి. ఇన్ 2007
will Sunita Williams set a new record for the longest space flight by a woman? 2007 సునీత విలియమ్స్ సెట్ ఏ న్యూ రికార్డ్ ఏంటండి అంటే ఫర్ ద లాంగెస్ట్ స్పేస్ ఫ్లైట్ బై ఏ ఉమెన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ సునీత విలియమ్స్ గురించి. మొట్టమొదటిగా చందమామ మీదకి వెళ్ళింది ఎవరు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఎప్పుడు అంటే 1969. నెక్స్ట్ పాయింట్ ఇది చూడండి. అండర్ గ్రౌండ్ ఆయిల్, దాన్నే మనం ఏమంటాం పెట్రోల్, ఈజ్ ఏ స్మెల్లీ థిక్ డార్క్ కలర్డ్ లిక్విడ్. ఎలా ఉంటుంది? స్మెల్లీ, వాసన ఎక్కువగా ఉంటుంది, థిక్గా ఉంటుంది, డార్క్ కలర్డ్. అండర్ గ్రౌండ్ ఆయిల్ ఆర్ పెట్రోల్ ఈజ్ ఏ స్మెల్లీ థిక్ డార్క్ కలర్డ్ లిక్విడ్. ఇట్ కంటైన్స్ మెనీ థింగ్స్ మిక్స్డ్ ఇన్ ఇట్. దానిలో చాలా రకాల పదార్థాలు మిక్స్ అయి ఉంటాయి. టు క్లీన్ అండ్ సపరేట్ దీస్ ఇట్ ఈస్ సెంట్ టు రిఫైనరీ. అదంతా అంటే ఈ అన్ని పదార్థాలు కలిసి ఉంటాయండి, అందుకే అది చాలా థిక్గా ఉంటుంది. దాన్ని మనం రిఫైనరీలోకి పంపించి అన్ని పదార్థాలను సపరేట్ చేస్తాం. ఏంటిది అండర్ గ్రౌండ్ ఆయిల్ అంటే పెట్రోల్. పెట్రోలియం ఆర్ ఆయిల్ దట్ వీ గెట్ కిరోసిన్, డీజిల్, పెట్రోల్, ఇంజిన్ ఆయిల్ అండ్ ఫ్యూయల్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఈ పెట్రోలియం నుంచే మనం కిరోసిన్, డీజిల్, పెట్రోల్, ఇంజిన్ ఆయిల్, ఫ్యూయల్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ పొందుతామండి. అన్ని పదార్థాలు ఉంటాయి పెట్రోలియంలో. Do you know that LPG or cooking gas, wax, coal tar and grease are also obtained from this? ఈ పెట్రోలియం నుంచి ఇవి మాత్రమే కాకుండా ఎల్పిజి గ్యాస్, కుకింగ్ గ్యాస్, వ్యాక్స్, కోల్ తార్, గ్రీస్ ఇవన్నీ కూడా పెట్రోలియం నుంచే వస్తాయి. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ మేకింగ్ సెవరల్ అదర్ థింగ్స్ లైక్ ప్లాస్టిక్స్ అండ్ పెన్స్. ఈ పెట్రోలియంని మనము ఈ పదార్థాలు తయారు చేయడంలోనే కాకుండా ప్లాస్టిక్ తయారు చేయడంలో, పెయింట్స్ ఉంటాయి కదండి, పెయింట్ డబ్బాలు, వాటిలో కూడా పెట్రోలియంని యూజ్ చేస్తాం. నెక్స్ట్ లెసన్ చూడండి. ఏ షెల్టర్ సో హై. ఈ లెసన్లో మనం ముంబై నుంచి ఢిల్లీ వెళ్తుంటే మనకి మధ్యలో ఏ స్టేట్స్ వస్తాయంటే మహారాష్ట్ర, గుజరాత్ అండ్ రాజస్థాన్ అండి. ముంబై టు ఢిల్లీ ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అంటే 1400 కిలోమీటర్స్. నెక్స్ట్ మనం జమ్మూ కాశ్మీర్కి వెళ్తుంటే మనకి ఒక ప్లేస్ మధ్యలో వస్తుందండి. ఆ ప్లేస్ ఏంటంటే లెహ్ లడాక్ అని వస్తుంది. an ఏరియా విత్ హై డ్రై అండ్ ఫ్లాట్ కాల్డ్ ఏ కోల్డ్ డిజర్ట్. ఏ ఏరియా అయితే హైలో ఉండి డ్రైగా అండ్ ఫ్లాట్గా ఉంటుందో దాన్ని మనం కోల్డ్ డిజర్ట్ అంటామండి. లడక్ గెట్స్ వెరీ లిటిల్ రెయిన్ఫాల్. లడఖ్లో చాలా కొద్దిగా రెయిన్ఫాల్ ఉంటుంది. హియర్ దేర్ ఆర్ హై స్నో క్రాప్డ్ మౌంటైన్స్ అండ్ ఏ కోల్డ్ ఫ్లాట్ గ్రౌండ్. ఇక్కడ హైగా స్నో క్రాప్డ్ మౌంటైన్స్ ఉంటాయండి హైలో, అండ్ కోల్డ్ ఫ్లాట్ గ్రౌండ్ ఉంటుందండి. అందుకే మనం లడఖ్ని ఏమంటామంటే కోల్డ్ డిజర్ట్. లడక్ ఈజ్ ఏ కోల్డ్ డిజర్ట్. లడక్ ఈజ్ ఏ కోల్డ్ డిజర్ట్ అండి. మనం ఇక్కడ చెప్పాం కదా కోల్డ్ డిజర్ట్ అంటే ఏంటంటే అన్ ఏరియా విత్ హై డ్రై అండ్ ఫ్లాట్ కాల్డ్ ఏ కోల్డ్ డిజర్ట్. అందుకే లడఖ్లో చాలా తక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది. హియర్ దేర్ ఆర్ హై స్నో క్రాప్డ్ మౌంటైన్స్ అండ్ ఏ కోల్డ్ ఫ్లాట్ గ్రౌండ్. దెన్ లడక్ ఈజ్ ఏ కోల్డ్ డిజర్ట్. ఇన్ లడక్ జూల్ జూల్ మీన్స్ వెల్కమ్. లడఖ్లో జూల్ అంటే ఏంటి అంటే వెల్కమ్. లడక్ అనేది కోల్డ్ డిజర్ట్ అండి. లడఖ్లో జూల్ అంటే వెల్కమ్ అని అర్థం. లడఖ్లో హౌసెస్ ఎలా ఉంటాయని నెక్స్ట్ చూద్దాం. ఇంపార్టెంట్ అండి. కోల్డ్ డిజర్ట్ ఎక్కడ ఉంటుంది అంటే లడఖ్లో ఉంటుంది. లడఖ్లో జూల్ అంటే ఏంటి అంటే వెల్కమ్. లడఖ్లో చాలా తక్కువ లిటిల్ రెయిన్ఫాల్ ఉంటుంది. లడఖ్లో హౌసెస్ ఎలా ఉంటాయి అంటే అక్కడ ఎక్కువ కోల్డ్గా ఉన్నందుకు అక్కడ హౌసెస్ ఎలా బిల్డ్ చేసుకుంటారో ఇప్పుడు చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈచ్ పాయింట్ ఇంపార్టెంట్. బిల్డింగ్స్ హ్యావ్ 2 floors. ప్రతి బిల్డింగ్ 2 ఫ్లోర్స్ని కలిగి ఉంటుంది. ద హౌస్ వాజ్ మేడ్ ఆఫ్ స్టోన్స్ విచ్ వర్ కెప్ట్ వన్ ఓవర్ ద అదర్. హౌస్ అనేది స్టోన్స్ తోటి బిల్డ్ అయి ఉంటుంది. ఒకదాని మీద ఒకటి పేర్చి హౌసెస్ అనేవి స్టోన్స్ తోటి కడతారు. ద వాల్స్ వర్ కోటెడ్ విత్ ఎ థిక్ లేయర్ ఆఫ్ మడ్ అండ్ లైమ్. ఈ వాల్స్ అనేవి మనకి మడ్ అండ్ లైమ్ తోటి థిక్ లేయర్ వచ్చేలాగా కడతారండి. వాల్స్ అనేది కోటెడ్ అంటే దాంతో ప్లాస్టర్ చేస్తారు. దీంతో మడ్ అండ్ లైమ్. ద హౌస్ లుక్ లైక్ ఏ షెడ్ ఫ్రమ్ ఇన్సైడ్ విత్ ఏ లాట్ ఆఫ్ హే స్టోర్ దేర్. ఈ హౌస్లో లాట్ ఆఫ్ హే అంటే
అంటే చాలా వరకు ధాన్యాన్ని మనం స్టోర్ చేసుకోవచ్చండి హౌసెస్లో. నెక్స్ట్ పాయింట్, హ్యావ్ వుడెన్ స్టెప్స్ అండ్ రీచ్డ్ ద ఫస్ట్ ఫ్లోర్. 2 ఫ్లోర్స్ ఉంటుందని చెప్పిన కదండి. ఫస్ట్ ఫ్లోర్ని రీచ్ కావడానికి వుడెన్ స్టెప్స్ ఉంటాయి. ద గ్రౌండ్ ఫ్లోర్ ఈజ్ ఫర్ అవర్ ఎనిమల్స్ అండ్ ఫర్ స్టోరింగ్ నెససరీ థింగ్స్. సమ్టైమ్స్ వెన్ ఇట్ గెట్స్ టూ కోల్డ్ వీ ఆల్సో మూవ్ డౌన్ స్టెయిర్స్. ఈ గ్రౌండ్ ఫ్లోర్ని దేనికి యూజ్ చేస్తారంటే ఎనిమల్స్ని ఉంచడానికి, ఏమైనా నెససరీ థింగ్స్ని వస్తువులను ఉంచడానికి యూజ్ చేస్తారు. ఎక్కువగా చల్లగా ఉన్నప్పుడు వాళ్ళు కిందికి వచ్చి కూడా ఉంటారండి. ద గ్రౌండ్ ఫ్లోర్ హ్యాడ్ నో విండోస్. గ్రౌండ్ ఫ్లోర్కి ఏ విధమైన విండోస్ ఉండవు కాబట్టి అక్కడ చల్లగా ఉండదు. థిక్ ట్రీ ట్రంక్స్ వర్ యూజ్డ్ టు మేక్ ద రూఫ్ స్ట్రాంగ్. ఆ రూఫ్ని స్ట్రాంగ్గా ఉంచడానికి థిక్ ట్రీ ట్రంక్స్ని, బలమైన ట్రీస్ ట్రంక్స్ ఉంటాయి కదండి, వాటిని యూజ్ చేస్తారు రూఫ్ స్ట్రాంగ్గా ఉండడానికి. ఆన్ ఫ్లాట్ రూఫ్స్ సమ్ రెడ్ చిల్లీస్ వర్ laid out to dry and on some there were orange pumpkins and golden yellow corn. రూఫ్స్ పైన రెడ్ చిల్లీస్ అంటే మిరపకాయలని ఎండబెడతారండి, అలాగే ఆరెంజ్ పంప్కిన్స్ని, గోల్డెన్ ఎల్లో కార్న్స్ని కూడా అక్కడ ఉంచుతారు. సమ్ హ్యాడ్ స్టాక్స్ ఆఫ్ పడి అండ్ ఆన్ సమ్ కౌ డంగ్ కేక్స్ వర్ లేడ్ అవుట్ టు డ్రై. అదేవిధంగా ధాన్యం ఉంటుంది కదండి, దాన్ని కూడా ఉంచుతారు, వరి ధాన్యము అలాగా. అదేవిధంగా పేడతోటి చేస్తారు కదండి, ఇట్లా పిడకలలాగా సమ్ కౌ డంగ్ కేక్స్ని కూడా ఎండలో ఆరబెడతారండి, అంటే ఆ రూఫ్ పైన ఆరడానికి ఎండబెడతారు. డ్యూరింగ్ సమ్మర్ సీజన్ వి డ్రై మెనీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. వి స్టోర్ దెమ్ ఫర్ వింటర్స్ వెన్ వీ డు నాట్ గెట్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. వింటర్ సీజన్లో మనం బయటికి వెళ్ళి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి సమ్మర్ సీజన్లోనే వాటిని తెచ్చుకొని డ్రై చేసి నిల్వ ఉంచుకుంటారండి. ఇదంతా ఎక్కడ, లడఖ్లో ఎందుకు ఇలా హౌసెస్ ఉంటాయి, వాళ్ళందరూ ఎందుకు ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ స్టోర్ చేసుకుంటారంటే అది వెరీ కోల్డెస్ట్ ప్లేస్ అండి. లడఖ్ని మనం ఏమంటాము, కోల్డ్ డిజర్ట్ అంటాము. లడఖ్లో జూల్ జూల్ మీన్స్ వెల్కమ్. ఈ చాంగ్తాంగ్ అనే ప్లేస్ అనేది లడఖ్లో ఉంటుందండి. దిస్ ప్లేస్ ఈజ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ ఆల్మోస్ట్ 5000 మీటర్స్. ఇది 5000 మీటర్స్ పైన ఉంటుందండి ఈ ప్లేస్ చాంగ్తాంగ్. ఇట్ ఈస్ సో హై దట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బ్రీత్ నార్మల్. ఇది చాలా హైట్ ఉండడం వల్ల అక్కడ బ్రీత్ చేయడం చాలా డిఫికల్ట్గా ఉంటుందండి. ఇన్ దిస్ ఏరియా నో పెట్రోల్ పంప్స్, నో మెకానిక్స్, ఓన్లీ క్లియర్ బ్లూ స్కై అండ్ మెనీ బ్యూటిఫుల్ లేక్స్ అరౌండ్. ఇంత పైన ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి పెట్రోల్ పంప్స్ కానీ ఏ మెకానిక్స్ కానీ ఉండవండి. అక్కడ నుంచి చూస్తే మనకి ఆకాశం మంచిగా నీలంగా, చుట్టూ అందమైన సరస్సులు కలిగి ఉంటుంది. దిస్ ప్లేస్ ఈజ్ ఎట్ ఎ హైట్ ఆఫ్ ఆల్మోస్ట్ 5000 మీటర్స్. 5000 మీటర్స్ హై అంటే అంత పైన ఏ ప్లేస్ ఉందండి, చాంగ్తాంగ్. ఎక్కడ, లడఖ్లో. అక్కడ బ్రీత్ చేయడం చాలా కష్టం అండి, ఎందుకంటే అంత హైట్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ పాయింట్, అంటే ఈ చాంగ్తాంగ్ అనేది ప్లేస్ అంటే మౌంటైన్స్ అండి. హై అప్ 5000 మీటర్స్ హైలో ఉన్న మౌంటైన్స్ దగ్గర ఆ చాంగ్తాంగ్ అనే ప్లేస్ ఉంటుంది. చంగ్పా వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ ట్రైబ్ పీపుల్ లివింగ్ ఆన్ ద మౌంటైన్స్. అంటే ఈ మౌంటైన్స్ మీద నివసించే ఒక ట్రైబ్ పీపుల్నే మనం చంగ్పా అంటాము. ద చంగ్పా ట్రైబ్ హ్యాస్ ఓన్లీ అబౌట్ 5000 పీపుల్. ఈ చంగ్పా పీపుల్ ఓన్లీ 5000 మెంబర్స్ మాత్రమే ఉంటారండి. ద చంగ్పాస్ ఆర్ ఆల్వేస్ ఆన్ ద మూవ్ విత్ దేర్ గోడ్స్ అండ్ షీప్స్. ఈ చంగ్పా పీపుల్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ దగ్గర ఉన్న గోడ్స్ని, షీప్స్ని తీసుకొని వెళ్తారు. ఇట్ ఈస్ ఫ్రమ్ దిస్ దట్ దే గెట్ ఆల్ దట్ దే నీడ్, మిల్క్, మీట్, స్కిన్ ఫర్ టెంట్స్ అండ్ వూల్ ఫర్ కోట్స్ అండ్ స్వెటర్స్. It is from these that they get all that they need, milk, meat, skin for tents and wool for coats and sweaters. వాళ్ళ దగ్గర ఎప్పుడు గోడ్, షీప్స్ ఉంటాయి కాబట్టి వాటి నుంచి వచ్చే మిల్క్, మీట్, స్కిన్ ఫర్ వాళ్ళ టెంట్ కోసం, వాళ్ళ టెంట్లు వేసుకోవడానికి స్కిన్, వాళ్ళ కోట్, స్వెటర్స్ అన్నీ వాటి నుంచి లభిస్తాయండి. దేర్ గోడ్స్ ఆర్ దేర్ ఓన్లీ ట్రెజర్. ఈ గోడ్స్, ఈ షీప్స్ అనేవి వాళ్ళ యొక్క సంపద అండి. ఇఫ్ ఏ ఫ్యామిలీ హ్యాస్ మోర్ ఎనిమల్స్ ఇట్ ఈస్ కన్సిడర్ మోర్ రిచ్ అండ్ ఇంపార్టెంట్.
ఏ ఫ్యామిలీకి అయితే ఎక్కువగా గోట్ షీప్స్ ఉంటాయి అక్కడి ప్రజలు ఆ ఫ్యామిలీని రిచ్ ఫ్యామిలీగా భావిస్తారు. ఫ్రమ్ ది స్పెషల్ గోట్స్ దే గెట్ వూల్ ఫర్ మేకింగ్ ద వరల్డ్ ఫేమస్ పాష్మినా వూల్. ఈ స్పెషల్ గోట్స్ నుంచి వాళ్ళు ఒక స్పెషల్ టైప్ ఆఫ్ వూల్ని తయారు చేస్తారంటే దాని పేరు ఏంటంటే పాష్మినా వూల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. The Changpa graze their goats at higher and colder places so that the goats have more and softer hair. అంటే ఇక్కడ ఈ చంగ్పా అనేది ఆల్మోస్ట్ ఈ చంగ్పా పీపుల్ అని ఆల్మోస్ట్ 5000 మీటర్స్ హై అంటే అక్కడ ఉంటారు కదండి. అంటే అక్కడ ప్లేసెస్ అనేది చాలా కోల్డ్గా ఉంటుంది కాబట్టి ఆ గోడ్స్ యొక్క స్కిన్ కానీ ఆ గోడ్స్ యొక్క హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. Changpas carry everything that they own on their horses and yaks. ఈ చంగ్పా పీపుల్ అనేది వాళ్ళ వస్తువులను వాళ్ళ స్వతహాగా వాళ్ళు క్యారీ చేస్తారండి. అంటే ఏదో బస్సులో కార్లో కాకుండా వాడు సొంతంగా హార్సెస్ యాక్స్ మీద వాళ్ళ యొక్క వస్తువులని తీసుకొని వెళ్తారు. చంగ్పాస్ హ్యావ్ కోన్ షేప్డ్ టెంట్, దే కాల్ దేర్ టెంట్ రోబో. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ చంగ్పా పీపుల్ కోన్ షేప్ టెంట్లు వేసుకుంటారండి. ఆ టెంట్లని మనం ఏమంటామంటే రెబో. వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్ హెయిర్ ఈజ్ ఓవెన్ టు మేక్ స్ట్రిప్స్ విచ్ ఆర్ స్టిచ్డ్ టుగెదర్. దీస్ ఆర్ స్ట్రాంగ్ అండ్ వార్మ్ అండ్ ప్రొటెక్ట్ దెమ్ ద ఐసీ స్ట్రాంగ్ విన్స్. వీళ్ళ దగ్గర యాక్స్ ఉంటాయి కదండి, వాటితోటి వీళ్ళు స్వెటర్స్ని కుట్టుకుంటారండి. అవనేవి చాలా ఆ స్వెటర్ల వల్ల ఆ స్వెటర్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా వేడిని ఇస్తాయి. అక్కడ వాళ్ళకి చాలా కోల్డ్ ప్లేస్ కదండి, అందుకే ఈ యాక్ హెయిర్ తోటి వాళ్ళు చేసుకున్న స్వెటర్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా వెచ్చదనాన్ని కూడా ఇస్తాయి. నెక్స్ట్, ద గ్రౌండ్ ఈజ్ డగ్ అబౌట్ 2 feet డీప్. The tent is then put up around this on the higher part of the ground. The language of the ఇక్కడ చూడండి, ద గ్రౌండ్ ఈజ్ డగ్ అబౌట్ 2 feet డీప్ అంటే 2 అడుగుల లోతు వరకు గుంతను తీసి ద టెంట్ ఈజ్ దెన్ పుట్ అరౌండ్ దిస్ ఆన్ ది హయ్యర్ పార్ట్ ఆఫ్ ది గ్రౌండ్. నెక్స్ట్ దాని మీదకి వెళ్ళి వాళ్ళు టెంట్ వేసుకుంటారండి. వాళ్ళ టెంట్ని ఏమంటాం, రేబో అంటాం. ద లాంగ్వేజ్ ఆఫ్ ది చంగ్పా చాంగ్తాంగ్ మీన్స్ ఏ ప్లేస్ వేర్ వెరీ ఫ్యూ పీపుల్ లివ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ చంగ్పా పీపుల్ యొక్క లాంగ్వేజ్ పేరు ఏంది, చాంగ్తాంగ్. చాంగ్తాంగ్ అంటే మీనింగ్ ఏంది, ఏ ప్లేస్ వేర్ వెరీ ఫ్యూ పీపుల్ లివ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంకొకసారి చూద్దాం మళ్ళీ అంతా. జమ్మూ కాశ్మీర్కి వెళ్తుంటే వచ్చే ఒక ప్రాంతాన్ని మనం ఏమంటాము, లెహ్ లడక్ అంటాం. లడఖ్ని మనం ఏమంటాం, కోల్డ్ డిజర్ట్ అంటాం. లడఖ్లో జూల్ జూల్ అంటే ఏంది, వెల్కమ్ వెల్కమ్. లడఖ్లో హౌజెస్ ఎలా ఉంటాయి, అది చాలా కోల్డ్ ప్లేస్ కదా, అక్కడ హౌజెస్ ఎలా ఉంటాయి అంటే 2 floors కలిగి ఉంటాయి, వాటిని స్టోన్స్ తోటి కట్టారు. నెక్స్ట్ వాటి యొక్క వాల్స్ అనేవి, ఆ ఇంటి యొక్క వాల్స్ అనేవి మడ్ అండ్ లైమ్ తోటి మిక్స్ చేసి కోట్ చేశారు. నెక్స్ట్ 2 floors ఉంటాయి కదండి, పైన ఫ్లోర్కి వెళ్ళడానికి వుడెన్ స్టెప్స్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఎనిమల్స్తో పాటు కొన్ని నెసెసరీ థింగ్స్ని ఉంచుకుంటారు. గ్రౌండ్ ఫ్లోర్కి ఎలాంటి విండోస్ ఉండవు. ఈ రూఫ్ని స్ట్రాంగ్గా ఉంచడానికి థిక్ ట్రీ ట్రంక్స్ని యూజ్ చేశారు. అండ్ ఫ్లాట్ రూఫ్స్ మీద వాళ్ళు రెడ్ చిల్లీస్ని, ఆరెంజ్ పంప్కిన్స్ని, గోల్డెన్ ఎల్లో కార్న్స్ని, పడ్డీలని, స్టాక్ ఆఫ్ పడ్డీలని, కౌ డంకింగ్స్ని, వీటన్నిటిని డ్రై చేసుకుంటారు. అక్కడ చాలా అంటే వింటర్ సీజన్లో ఇంకా ఎక్కువ చలి ఉంటుంది కాబట్టి అప్పుడు బయటికి వెళ్ళి ఎలాంటి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకోవడానికి వీలు ఉండదు కాబట్టి సమ్మర్ సీజన్లోనే వాటిని తీసుకొని వాళ్ళు డ్రై చేసుకొని ఉంచుకుంటారండి. నెక్స్ట్ ఈ లడఖ్లోనే ఒక 5000 మీటర్స్ హైట్ ఉన్న ఒక ప్లేస్ని మనం చాంగ్తాంగ్ అంటామండి. ఎంత హైట్, 5000 మీటర్స్. అక్కడ బ్రీత్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుందండి బ్రీత్ చేయడానికి. ఈ చాంగ్తాంగ్ దగ్గర ఉండే పీపుల్ని మనం చంగ్పా అంటే ట్రైబ్ పీపుల్ని మనం చంగ్పా అంటామండి. ఏ ట్రైబ్ పీపుల్ లివింగ్ ఆన్ ద మౌంటైన్స్ కాల్డ్ చంగ్పా.
ద చంక్పా ట్రైబ్స్ ఓన్లీ అబౌట్ 5,000 పీపుల్, ఓన్లీ 5,000 పీపుల్ మాత్రమే ఉంటారండి. వీళ్ళు ఎప్పుడు వాటి వెంబట గోడ్స్ని, షీప్స్ని క్యారీ చేస్తానండి. వీటి ద్వారానే వాళ్ళు మిల్క్, మీట్, స్కిన్ ఫర్ టెంట్స్ అంటే వాళ్ళ టెంట్స్ కోసం స్కిన్ని, కోట్స్ అండ్ స్వెటర్స్ కోసం ఉల్లన్ని పొందుతారు. ఈ గోడ్స్, షీప్స్ అనేవి వాళ్ళ యొక్క ట్రెజర్. నెక్స్ట్ ఈ స్పెషల్ టైప్ అంటే అక్కడ చాలా చల్లి ఉన్న ప్లేస్లో ఈ గోడ్స్ అండ్ షీప్స్ అనేవి పెరుగుతాయి కాబట్టి వాటి యొక్క హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఆ స్పెషల్ గోడ్స్ నుంచి తయారు చేసిన ఊల్నే పాష్మినా ఊల్ అంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు వాళ్ళ వస్తువులని క్యారీ చేయడానికి హార్సెస్ని, యాక్స్ని యూజ్ చేస్తారండి. ఈ చంక్పాస్ కోన్ షేప్ టెంట్ని వేసుకుంటారు. ఆ టెంట్ని మనం రెబో అంటాం. ఈ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. వీళ్ళు అక్కడ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి చంక్పా పీపుల్ యాక్ హెయిర్ తోటి స్వెటర్స్ తయారు చేసుకుంటారు. అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా వెచ్చదనాన్ని ఇస్తాయి. వాళ్ళు టెంట్ని వేసుకోవడానికి 2 ఫీట్ డీప్గా ఒక డగ్ని తీసి వాళ్ళు టెంట్ వేసుకుంటారండి. ఈ చంక్పా పీపుల్ యొక్క లాంగ్వేజ్ని మనం ఏమంటాం? చాంగ్తాంగ్ అంటాం. చాంగ్తాంగ్ అంటే మీనింగ్ ఏంది? ఏ ప్లేస్ వేర్ వెరీ ఫ్యూ పీపుల్ లివ్ అని అర్థం. ఈ చంక్పా పీపుల్ తయారు చేసే ఊల్ని పాష్మినా అని చెప్పాను కదండి. ఆ ఊల్ గురించి ఏంది స్పెషల్ అనేది చూద్దాం. ద వరల్డ్ ఫేమస్ పాష్మినా, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఎవరు తయారు చేస్తారు? చంక్పా పీపుల్ తయారు చేస్తారు. పాష్మినా షాల్ ఈజ్ యాజ్ వామ్ యాజ్ 6 స్వెటర్స్. ఈ పాష్మినా ఊల్ అనేది 6 స్వెటర్స్ తోటి సమానం అండి. ఇట్ ఈజ్ వెరీ థిన్ ఎట్ వెరీ వామ్. అది చాలా పల్చగా ఉన్నప్పటికీ చాలా వెచ్చదనాన్ని ఇస్తుందండి. ద గోడ్స్ ఫ్రమ్ విచ్ ద సాఫ్ట్ పాష్మినా ఊల్ ఈజ్ కలెక్టెడ్ ఆర్ ఫౌండ్ ఆన్ వెరీ హై ఆల్టిట్యూడ్ ఆఫ్ 5,000 మీటర్స్. చెప్పాను కదండి, ఈ పాష్మినా ఊల్ని ఎవరు తయారు చేస్తారు? చంక్పా పీపుల్. వాళ్ళు ఎక్కడ నివసిస్తారు? 5,000 మీటర్స్ అబోవ్లో ఉన్న చాంగ్తాంగ్ ప్లేస్లో వాళ్ళు నివసిస్తారు కాబట్టి ఆ గోడ్స్ నుంచి వచ్చిన ఈ పాష్మినా ఊల్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇన్ వింటర్ ద టెంపరేచర్ హియర్ డ్రాప్స్ బిలో 0 degrees ఆర్ -40 degrees. వింటర్లో అక్కడ టెంపరేచర్ ఎంత డౌన్గా ఉంటుందంటే ఆల్మోస్ట్ 0 degreesకి వస్తుంది. ద గోడ్స్ షెడ్ సమ్ ఆఫ్ దేర్ హెయిర్ ఇన్ సమ్మర్. దిస్ హెయిర్ ఈజ్ సో ఫైన్ దట్ 6 ఆఫ్ దీస్ వుడ్ బీ యాజ్ థిక్ యాజ్ 1 hair ఆఫ్ యువర్స్. ద గోడ్స్ షెడ్ సమ్ ఆఫ్ దేర్ హెయిర్ ఇన్ సమ్మర్. ఈ గోడ్స్ యొక్క హెయిర్ అనేది ఎలా ఉంటుందంటే దిస్ హెయిర్ ఈజ్ సో ఫైన్గా ఉంటుందండి. 6 ఆఫ్ దీస్ వుడ్ బీ యాజ్ థిక్ యాజ్ 1 hair ఆఫ్ యువర్స్. మన హెయిర్ని ఉంటుంది కదండి, అంటే ఈ గోడ్స్ యొక్క హెయిర్ని 6 హెయిర్స్ని కలిపితే మన హెయిర్ యొక్క థిక్నెస్ అంటే అంత ఫైన్గా, అంత పల్చగా ఉంటుందండి. ద ఫైన్ హెయిర్ కెనాట్ బీ ఓవెన్ ఆన్ మెషిన్స్ అండ్ సో వీవర్స్ ఆఫ్ కాశ్మీర్ మేక్ ది షాల్స్ బై హ్యాండ్. ఈ హెయిర్ని ఉపయోగించి వాళ్ళు మెషిన్స్ తోటి స్వెటర్స్ని తయారు చేయరండి. వాళ్ళ స్వతహాగా వాళ్ళ చేతులతో ఈ పాష్మినా షాల్స్ని అంటే ఈ పాష్మినా షాల్స్ని తయారు చేస్తారు కాశ్మీర్ పీపుల్. దిస్ ఈజ్ ఏ లాంగ్ అండ్ డిఫికల్టీ ప్రాసెస్. అదా చేతులతో తయారు చేయడం అనేది చాలా డిఫికల్ట్ అండ్ చాలా కాలం పట్టే ప్రాసెస్ అండి. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 250 hours ఆఫ్ వీవింగ్ 1 plain పాష్మినా షాల్ ఈజ్ మేడ్. 250 hours కష్టపడితే ఒక్క పాష్మినా షాల్ అనేది తయారు చేయబడుతుందండి. ద వరల్డ్ ఫేమస్ పాష్మినా, వెరీ వెరీ ఇంపార్టెంట్. పాష్మినా షాల్ ఈజ్ యాజ్ వామ్ యాజ్ 6 స్వెటర్స్. ఇట్ ఈజ్ వెరీ థిన్ ఎట్ వెరీ వామ్. అంటే ఇది ఒక 6 స్వెటర్ తోటి సమానం. చాలా పల్చగా ఉన్నప్పుడు ఎక్కువగా వెచ్చదనాన్ని ఇస్తుంది. ఇక్కడి యొక్క గోడ్స్ అనేవి 5,000 మీటర్స్ అబోవ్ ఉండడం వల్ల ఆ పాష్మినా ఊల్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అంటే ఆ గోడ్స్ 5,000 మీటర్స్ అబోవ్ ఉండడం వలన వాటి యొక్క హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా ఉండి ఈ పాష్మినా ఊల్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. వింటర్లో అక్కడ టెంపరేచర్ అనేది 0 degreesకి వెళ్ళిపోతుంది. ఈ
వీటి యొక్క ఈ గోడ్స్ యొక్క హెయిర్ని 6 హెయిర్స్ని కలిపితే మన హెయిర్కి ఈక్వల్గా ఉంటుంది, అంత ఫైన్గా ఉంటున్నాయి. ఈ ఈ హెయిర్ని అంతా తీసుకొని మెషిన్ తోటి ఈ షావల్స్ని తయారు చేయరండి. ఆ కాశ్మీర్ పీపుల్ వాళ్ళ స్వతహాగా ఈ పాష్మినా షాల్ని తయారు చేస్తారు. ఇది చాలా డిఫికల్టీ ప్రాసెస్. 250 అవర్స్లో ఒక్క ప్లెయిన్ పాష్మినా షాల్ని తయారు చేయగలుగుతారు. నెక్స్ట్ చంక్పా ప్లేస్ ఇన్ వింటర్. టెంపరేచర్ డ్రాప్స్ మెనీ డిగ్రీస్ బిలో జీరో. ద విండ్ బ్లోస్ ఎట్ 70 km/h. వింటర్లో ఈ చంక్పా ప్లేస్లో టెంపరేచర్ అనేది 0 degrees కంటే తక్కువగా వస్తుంది. ఇక్కడ గాలులు అనేవి 70 km/h వేగంతో వీస్తాయండి. నియర్ ద రెబో దేర్ వాజ్ ఏ ప్లేస్ టు కీప్ షీప్ అండ్ గోడ్స్. చంక్పాస్ కాల్ దిస్ లెకా. ఈ చంక్పా పీపుల్ యొక్క టెంట్లని మనం ఏమన్నామండి, రెబో అన్నాం కదా. ఆ టెంట్లకి దగ్గరలోనే ఆ గోడ్స్ని షీప్ని ఉంచడానికి వాళ్ళు ఒక ప్లేస్ని తయారు చేసుకుంటారండి. ఆ ప్లేస్నే మనం లెకా అంటాం. లెకా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి పాయింట్స్ అండి. ద వాల్స్ ఆఫ్ ఏ లెకా ఆర్ మేడ్ విత్ స్టోన్స్. ఆ లెకా యొక్క వాల్స్ని మనం స్టోన్స్ తోటి కట్టుకుంటారండి. ఈచ్ ఫ్యామిలీ పుట్ ఏ స్పెషల్ మార్క్ ఆన్ దేర్ ఓన్ ఎనిమల్స్. అంటే చాలా ఫ్యామిలీస్ ఉంటాయి కదండి, ఎవరి ఏరియాని వాళ్ళు ఒక టైప్ ఆఫ్ మార్క్ చేసుకుంటారండి, కన్ఫ్యూజ్ కాకుండా. నెక్స్ట్ చూడండి, హౌజెస్ ఆఫ్ శ్రీనగర్. శ్రీనగర్లో హౌజెస్ ఎలా ఉంటాయి? టూరిస్ట్ హూ కమ్ టు శ్రీనగర్ లవ్ టు స్టే ఇన్ హౌస్ బోట్స్. ఎవరైతే శ్రీనగర్కి వస్తారో వాళ్ళు హౌస్ బోట్లో స్టే చేయడానికి చాలా ఇష్టపడతారు. హౌస్ బోట్స్ కెన్ బీ యాజ్ లాంగ్ యాజ్ 80 feet అండ్ అరౌండ్ 8 to 9 feet వైడ్. ఈ హౌస్ బోట్స్ ఎలా ఉంటాయంటే 80 feet పొడవు, 8 to 9 feet వైడ్ వెడల్పుని కలిగి ఉంటాయి. హౌస్ బోట్స్ ఎలా ఉంటాయి? 80 feet పొడవు, 8 to 9 feet వెడల్పుని కలిగి ఉంటాయి. మెనీ ఫ్యామిలీస్ ఇన్ శ్రీనగర్ లివ్ ఇన్ దోంగా. శ్రీనగర్లో చాలా ఫ్యామిలీస్ ఈ దోంగాలో ఉంటారండి. దీస్ అంటే ఇది టైప్ ఆఫ్ బోట్ నేమ్ అండి దోంగా అంటే. దీస్ బోట్స్ కెన్ బి సీన్ ఇన్ దాల్ లేక్ అండ్ జీలం రివర్. ఈ బోట్లను మనం ఎక్కువగా ఎక్కడ చూస్తాము? శ్రీనగర్లోని దాల్ లేక్ అండ్ జీలం రివర్లో చూస్తాము. ఏ బోట్స్ని? దోంగా బోట్స్ని. ఫ్రమ్ ఇన్సైడ్ ద దోంగా ఈజ్ జస్ట్ లైక్ ఏ హౌస్ విత్ డిఫరెంట్ రూమ్స్. ఈ దోంగా బోట్లో మనం లోపలికి వెళ్ళి చూసినట్లయితే సేమ్ మన ఇల్లు లాగానే డిఫరెంట్ రూమ్స్ని కలిగి ఉంటుంది. బ్యూటిఫుల్ కార్వింగ్ ఆన్ వుడ్ కెన్ బీ సీన్ ఆన్ ద సీలింగ్ ఆఫ్ ది హౌస్ బోట్స్ అండ్ సమ్ బిగ్ హౌసెస్. అంటే ఈ డోంగా లోపల మనం చూసినట్లయితే అక్కడ యొక్క వుడ్ అనేది మొత్తం బ్యూటిఫుల్ డిజైన్స్ తోటి కార్వింగ్ చేయబడి ఉంటుందండి. ద డిజైన్ ఈజ్ కాల్డ్ కాటన్ బ్యాండ్. అంటే ఈ వుడ్ మీద మనం బ్యూటిఫుల్ డిజైన్స్ని చూస్తాం కదండి, ఆ డిజైన్ని మనం ఏమంటాము అంటే కాటన్ బ్యాండ్ అంటాం. విచ్ హ్యాజ్ ఏ ప్యాటర్న్ దట్ లుక్ లైక్ జిగ్జా పజిల్. అంటే ఆ డిజైన్ ఎలా చూడడానికి మనకి ఎలా ఉంటుందంటే జిగ్జా పజిల్ లాగా ఉంటుంది. సమ్ ఓల్డ్ హౌసెస్ హ్యావ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ విండో విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది వాల్. దిస్ ఈజ్ కాల్డ్ దబ్. కొన్ని ఓల్డ్ హౌసెస్లో విండోస్ అనేవి విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది వాల్ నుంచి బయటకు వచ్చినట్లు ఉంటాయండి, వాటిని మనం దాబ్ అంటాం. దాబ్. ఇట్ హ్యాస్ బ్యూటిఫుల్ వుడ్ ప్యాటర్న్. ఇట్ ఈస్ వండర్ఫుల్ టు సిట్ హియర్ అండ్ ఎంజాయ్ ద వ్యూ అనేది. ఆ దాబ్ అనేది చాలా బ్యూటిఫుల్ వుడ్ ప్యాటర్న్ని కలిగి ఉంటుంది. అక్కడ కూర్చొని బయటికి వ్యూని చూడడం చాలా ఎంజాయింగ్గా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇన్ విలేజెస్ ఆఫ్ కాశ్మీర్ హౌసెస్ ఆర్ మేడ్ ఫ్రమ్ స్టోన్స్ కట్ అండ్ కెప్ట్ వన్ ఆన్ top of the other and coated with mud. Wood is also used. The houses have sloping roofs. విలేజెస్ ఆఫ్ కాశ్మీర్ విలేజెస్లో హౌసెస్ ఆర్ మేడ్ ఫ్రమ్ స్టోన్స్. అంటే స్టోన్స్ తోటి కడతారండి హౌసెస్. ఒకదాని మీద ఒకటి ఉంచి హౌసెస్ని కడతారు. మడ్ తోటి కోట్ చేస్తారు. వుడ్ ఈజ్ ఆల్సో అంటే వుడ్ని కూడా యూజ్ చేస్తారు. ద హౌసెస్ హ్యావ్ స్లోపింగ్ రూఫ్స్. అవి అనేవి స్లోపింగ్ రూఫ్స్ని కలిగి ఉంటాయి కాశ్మీర్లోని హౌసెస్. ద ఓల్డ్ హౌసెస్ హియర్ ఆర్ మేడ్ ఆఫ్ స్టోన్, బ్రిక్స్ అండ్ వుడ్. పాత ఇళ్ళు అనేవి అక్కడ స్టోన్ తోటి, బ్రిక్స్ తోటి, వుడ్ని యూజ్ చేసి కట్టారు. ద డోర్స్ అండ్ విండోస్ హ్యావ్ బ్యూటిఫుల్ ఆర్క్స్.
అంటే ఆ ఓల్డ్ హౌసెస్ యొక్క డోర్స్ అండ్ విండోస్ అనేవి బ్యూటిఫుల్ ఆర్చ్స్ని కలిగి ఉంటాయండి. టూరిస్ట్ ఎంజాయ్ ద షికారా రైడ్ ఆన్ ద దాల్ లేక్. ఇక్కడ శ్రీనగర్కి వచ్చిన టూరిస్ట్స్ దాల్ లేక్ పైన షికారా రైడ్ చేయడానికి చాలా ఇష్టపడతారండి. షికారా అంటే కూడా టైప్ ఆఫ్ బోట్ అండి. టూరిస్ట్ ఎంజాయ్ ద షికారా రైడ్ ఆన్ ద దాల్ లేక్. షికారా బోట్ ఎక్కడ ఉంటుంది అంటే దాల్ లేక్లో. నెక్స్ట్ లెసన్ వచ్చేసి బ్లో హాట్ బ్లో కోల్డ్ అండి. దిస్ స్టోరీ హ్యాస్ బీన్ రిటెన్ బై డాక్టర్ జాకీర్ హుస్సేన్, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హీ వాజ్ రిటెన్ మెనీ స్టోరీస్ ఫర్ చిల్డ్రన్. ఈ బ్లో హాట్ బ్లో కోల్డ్ లెసన్ ఎవరు రాశారు అంటే డాక్టర్ జాకీర్ హుస్సేన్. ఈయన ఎవరు అంటే ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హీ వాజ్ రిటెన్ మెనీ స్టోరీస్ ఫర్ చిల్డ్రన్. ఇంపార్టెంట్ అండి, పాయింట్ నోట్ చేసుకోండి. ఇవన్నీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ సీడ్ టెల్స్ ఏ ఫార్మర్ స్టోరీ. ఇక్కడ ఉందియా అంటే ఏంటి అంటే కైండ్ ఆఫ్ స్టవ్ అండి. గుజరాత్లో ఏ కైండ్ ఆఫ్ స్టవ్ని ఉందియా అంటాం. ఏంటో చూద్దాం. ఇంపార్టెంట్. ఆల్ ద వెజిటేబుల్స్ వర్ పుట్ ఇన్ టు ఏ క్లే పాట్ అలాంగ్ విత్ ఫ్రెష్ స్పైసెస్. The pot was sealed and kept between hot coals. The vegetables cooked slowly in the special cooker on the fields. ఒక క్లే పాట్లో వెజిటేబుల్స్ని తీసుకున్నారండి విత్ ఫ్రెష్ స్పైసెస్ని యూజ్ చేసి. ఆ పాట్ని సీల్ చేసి హాట్ కోల్స్ మధ్యలో ఆ పాట్ని ఉంచితే అందులో ఉన్న వెజిటేబుల్స్ అనేవి ఇక్కడ స్లోలీ కుక్ అవుతున్నాయండి. ద పాట్ వాజ్ ప్లేస్డ్ అప్స్ అండ్ డౌన్. అంటే ఆ పాట్ని ఎలా ఉంచారు, అప్స్ అండ్ డౌన్గా ఉంచారు. దట్ ఈస్ వై ద డిష్ వాజ్ కాల్డ్ ఉందియా ఆర్ అప్స్ అండ్ డౌన్ ఇన్ గుజరాత్. అందుకే ఈ డిష్ని మనం ఏమంటాము, ఉందియా ఆర్ అప్స్ అండ్ డౌన్. ఇన్ గుజరాత్లో అప్స్ అండ్ డౌన్ అంటే ఉందియా అంటాం కదా గుజరాత్లో, దట్ మీన్స్ అప్స్ అండ్ డౌన్. ఉందియా వుడ్ బి ఈటెన్ విత్ బాజ్రా రోటీస్ ఫ్రెష్లీ కుక్డ్ ఆన్ ద చూల్హా. ఈ ఉందియా డిష్ని బాజ్రా రోటీస్ తోటి కలిపి తినడానికి ఎక్కువగా ఇష్టపడతారండి. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ లెసన్ చూడండి, హూస్ ఫారెస్ట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ లెసన్లో ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ చూడండి, జార్ఖండ్లో నివసించే ఆదివాసీలని అంటే ఆ కమ్యూనిటీని మనం కుడుక్ అంటాం. జార్ఖండ్లో నివసించే ఆదివాసీల కమ్యూనిటీని మనం కుడుక్ అంటాం. వారి లాంగ్వేజ్ కూడా కుడుక్ అండి, రెండు సేమ్. వాళ్ళ లాంగ్వేజ్ కుడుకే, వాళ్ళ కమ్యూనిటీ నేమ్ కుడుకే. జార్ఖండ్లో నివసించే ఆదివాసుల కమ్యూనిటీ, వాళ్ళ కమ్యూనిటీని కుడుక్ అంటాం, వాళ్ళ లాంగ్వేజ్ కూడా కుడుకే. ఈ లెసన్లో మనకు ఒక గర్ల్ గురించి ఇచ్చారండి, సూర్యమణి. ఇన్ దిస్ లెసన్ సూర్యమణి ఈజ్ ఏ గర్ల్ స్టార్. గర్ల్ స్టార్స్ ఈజ్ ఏ ప్రాజెక్ట్ విచ్ టెల్స్ ఎక్స్ట్రాడినరీ టేల్స్ ఆఫ్ ఆర్డినరీ గర్ల్స్ హూ హ్యావ్ చేంజ్డ్ దేర్ లీవ్స్ బై గోయింగ్ టు స్కూల్. అంటే ఈ లెసన్లో సూర్యమణి అనే ఆమెని గర్ల్ స్టార్గా చెప్పారండి. అంటే ఈ గర్ల్ స్టార్స్ ప్రాజెక్ట్ ఏం చెప్తుంది అంటే ఎక్స్ట్రాడినరీ టేల్స్ ఆఫ్ ఆర్డినరీ గర్ల్స్, సామాన్యమైన గర్ల్స్ని యొక్క కథలనంటే హూ హ్యావ్ చేంజ్డ్ దేర్ లీవ్స్ బై గోయింగ్ టు స్కూల్. స్కూల్కి వెళ్ళి ఎవరైతే వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసుకున్నారో అటువంటి గర్ల్స్ని, అటువంటి వ్యక్తులని గర్ల్ స్టార్స్ అంటామంటే ఈ లెసన్లో సూర్యమణి అనే ఒక అమ్మాయిని గర్ల్ స్టార్ అంటాం. నెక్స్ట్, తోరంగ్ విచ్ మీన్స్ జంగిల్ ఇన్ ద కుడుక్ లాంగ్వేజ్. కుడుక్ లాంగ్వేజ్లో తోరంగ్ అంటే జంగిల్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. జార్ఖండ్లో నివసించే ఆదివాసుల కమ్యూనిటీని కుడుక్ అంటాం, వాళ్ళ లాంగ్వేజ్ కూడా కుడుక్. ఇక్కడ ఈ లెసన్లో సూర్యమణి అనే అమ్మాయిని గర్ల్ స్టార్గా చెప్పారు. గర్ల్ స్టార్స్ అంటే ఎవరైతే స్కూల్కి వెళ్ళి వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసుకుంటారో వాళ్ళని గర్ల్ స్టార్ అంటాం. కుడుక్ లాంగ్వేజ్లో తోరంగ్ అంటే జంగిల్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ పాయింట్ ఇంకా ఇంపార్టెంట్, రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ 2007. ఏం చెప్తుంది రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ 2007 అనేది అంటే పీపుల్ హూ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ద ఫారెస్ట్ ఫర్ అట్లీస్ట్ 25 years హ్యావ్ ఏ రైట్ ఓవర్ ద ఫారెస్ట్ ల్యాండ్ అండ్ వాట్ ఈస్ గ్రోన్ ఆన్ ఇట్. ఏ ప్రజలైతే 25 సంవత్సరాల నుంచి ఆ ఫారెస్ట్లో నివసిస్తున్నారో వాళ్ళు ఆ ఫారెస్ట్ ల్యాండ్ మీద హక్కుని కలిగి ఉంటారు. ఆ ల్యాండ్ మీద వాళ్ళు ఏదైనా పండించుకోవచ్చండి.
ఏం చెప్తుంది రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ 2007 అంటే ఏ ప్రజలైతే 25 ఇయర్స్ నుంచి ఆ ఫారెస్ట్లో ఉంటున్నారో వాళ్ళకి ఆ ల్యాండ్ మీద హక్కు ఉంది, అక్కడ వాళ్ళు ఏమైనా పండించుకోవచ్చు. దే షుడ్ నాట్ బీ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఫారెస్ట్, వాళ్ళు ఆ ఫారెస్ట్ నుంచి వారిని తొలగించి అంటే బయటికి పంపించే హక్కు ఎవరికీ లేదు. ద వర్క్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద ఫారెస్ట్ షుడ్ బి డన్ బై దేర్ గ్రామ సభ. ద వర్క్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద ఫారెస్ట్ షుడ్ బి డన్ బై దేర్ గ్రామ సభ అంటే ఈ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ వర్క్ చేస్తుంటారు కదండి, అంతే ఏ రకంగా ఈ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలనేది అది గ్రామ సభలో డిస్కస్ చేసుకొని ఈ పీపుల్ అనే వాళ్ళు ఆ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్, ఇది ఇంపార్టెంట్ అండి. పీపుల్ హూ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ద ఫారెస్ట్ ఫర్ అట్లీస్ట్ 25 years హ్యావ్ ఎ రైట్ ఓవర్ ద ఫారెస్ట్ ల్యాండ్ అండ్ విచ్ ఈస్ వాట్ ఈస్ గ్రోన్ ఆన్ ఇట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం చెప్తుంది ఆర్టీఐ యాక్ట్ 2007 అనేది ఇంపార్టెంట్. నోట్ చేసుకోండి పాయింట్స్ అన్నీ. నెక్స్ట్ మిజోరం గురించి చూద్దామండి. మిజోరంలో ఎటువంటి ఫార్మింగ్ చేస్తారు అంటే జూమ్ ఫార్మింగ్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మిజోరంలో ఎటువంటి ఫార్మింగ్ చేస్తారంటే జూమ్ ఫార్మింగ్. అసలు ఈ జూమ్ ఫార్మింగ్ అంటే ఏందో చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. జూమ్ ఫార్మింగ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆఫ్టర్ కట్టింగ్ వన్ క్రాప్ ద ల్యాండ్ ఈజ్ లెఫ్ట్ యాజ్ ఇట్ ఈస్ ఫర్ సమ్ ఇయర్స్, నథింగ్ ఈజ్ గ్రోన్ ఆన్. ఏదైనా ఒక పంట వేసినాక ఆ పంటని కోసేసిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు అక్కడ ఏ విధమైన పంటను పండించకుండా వదిలేస్తారండి. అంటే ఇదంతా ఏంటి, జూమ్ ఫార్మింగ్ అంటే ఏందో చెప్తున్నాను. ఏదైనా పంటని కోసేసాక చాలా సంవత్సరాల వరకు అక్కడ ఇంకే విధమైన పంటను వేయకుండా వదిలేస్తారు. నెక్స్ట్, ద బ్యాంబూ ఆర్ వీడ్స్ విచ్ గ్రో ఆన్ దట్ ల్యాండ్ ఆర్ నాట్ పుల్డ్ అవుట్, దే ఆర్ కట్ అండ్ బర్న్డ్. ద యాష్ మేక్స్ ద ల్యాండ్ ఫర్టైల్. పంటను కోసేసినాక చిన్న చిన్న బ్యాంబూ వీడ్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని మొత్తంగా తీసివేయకుండా కట్ చేసి బర్న్ చేస్తారండి, కాలుస్తారు. దానివల్ల ఆ ల్యాండ్ అనేది ఫర్టైల్ అవుతుందండి, మంచిగా అవుతుంది, సారవంతంగా అవుతుంది. వెన్ ద ల్యాండ్ ఈజ్ రెడీ ఫర్ ఫార్మింగ్ ఇట్ ఈస్ లైటింగ్ డగ్ అప్, నాట్ ప్లఫ్డ్. సీడ్స్ ఆర్ డ్రాప్డ్ ఆన్ ఇట్ ఇన్ వన్ ఫార్మ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ లైక్ మైస్, వెజిటేబుల్స్, చిల్లీస్, రైస్ కెన్ బి గ్రోన్. ఈ ల్యాండ్ అనేది ఫార్మింగ్కి రెడీ అయినాక లైట్గా డగప్ చేసి సీడ్స్ని వేస్తారండి, విత్తనాలు చల్లుతారు. ఈ క్రాప్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంటలండి, మైస్, వెజిటేబుల్స్, చిల్లీస్, రైస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంటలు అనేది వేస్తారండి. జూమ్ ఫార్మింగ్ ఇదంతా. వీడ్స్ అండ్ అదర్ అన్వాంటెడ్ ప్లాంట్స్ ఆర్ ఆల్సో నాట్ పుల్డ్ అవుట్, దే ఆర్ జస్ట్ కట్. ఏవైనా వేస్ట్ ప్లాంట్స్ ఉంటాయి కదండి, వాటిని మొత్తానిగా తీసివేయరు, జస్ట్ కట్ చేస్తారు. సో దట్ దే గెట్ మిక్స్డ్ విత్ ద సాయిల్, దిస్ హెల్ప్స్ ద మేకింగ్ సాయిల్ ఫర్టైల్. అంటే ఇవి కట్ చేయడం వల్ల మిగతాదంతా లోపల ఉన్నదంతా సాయిల్ తోటి మిక్స్ అయ్యి ఆ సాయిల్ని ఫర్టైల్ చేస్తుంది, సారవంతంగా చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ వరకు జూమ్ ఫార్మింగ్ అంటే ఇక్కడ వరకు ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి జూమ్ ఫార్మింగ్, ఇక్కడ నుంచి ఈ ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చూడండి, మిజోరంలో మెయిన్ క్రాప్ హియర్ ఈజ్ రైస్. మిజోరంలో మెయిన్ ఏం పండిస్తారు, రైస్ని పండిస్తారు. వెన్ ద వర్క్ ఈజ్ ఓవర్ ద ఎంటైర్ విలేజ్ సెలబ్రేట్స్. వాళ్ళ వర్క్ ఫినిష్ అయినాక ఎంటైర్ విలేజ్ అనేది సెలబ్రేట్ చేసుకుంటుండండి. దే డూ దేర్ స్పెషల్ చీరా డ్యాన్స్. ఆ సెలబ్రేషన్లో వాళ్ళ యొక్క స్పెషల్ డ్యాన్స్ని చేస్తారండి, దాన్ని చీరా డ్యాన్స్ అంటాం. మిజోరం ప్రజలు ఎక్కువగా పండించే పంట రైస్. వాళ్ళ వర్క్ అంతా ఫినిష్ అయినాక ఎంటైర్ విలేజ్ కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంది. అప్పుడు వాళ్ళు చేసే స్పెషల్ టైప్ ఆఫ్ డ్యాన్స్ని చీరా డ్యాన్స్ అంటారు. ఇన్ దిస్ డ్యాన్స్ పీపుల్ సిట్ ఇన్ పేర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈచ్ అదర్ హోల్డింగ్ బ్యాంబూ స్టిక్స్ ఆన్ ద గ్రౌండ్. ఈ డ్యాన్స్లో వాళ్ళు ఒకరి ముందు ఒకరు ఇట్లా పేర్స్గా కూర్చొని బ్యాంబూ స్టిక్స్ని పట్టుకొని డ్యాన్స్ చేస్తారండి. అబౌట్ 3/4 పీపుల్ ఇన్ మిజోరం ఆర్ లింక్డ్ టు ద ఫారెస్ట్. ఈ మిజోరంలో ఆల్మోస్ట్ 3/4 పీపుల్ అనేది ఫారెస్ట్లో లింక్ అయి ఉంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈచ్ పాయింట్.
నెక్స్ట్ చూద్దామండి. లైక్ ఫాదర్ లైక్ డాటర్, గ్రెగర్ మెండల్. హీ వాజ్ బోర్న్ ఇన్ ఏ పూర్ ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా ఇన్ 1822. గ్రెగర్ మెండల్ అనే వ్యక్తి శాస్త్రవేత్త. ఈయన ఒక పూర్ ఫ్యామిలీలో జన్మించాడు అండి. ఆస్ట్రేలియాలో 1822లో ఒక పూర్ ఫ్యామిలీలో జన్మించాడు. ఫర్ 7 years he did experiments on 28,000 plants in the garden of the monastery. 7 yearsలో ఆయన 28,000 ప్లాంట్స్ మీద పరిశోధన చేశాడండి. అయితే ఈయన 7 yearsలో 28,000 ప్లాంట్స్ మీద పరిశోధన చేశాడు కదండి. ఈయన ఎక్కువగా ఏ ప్లాంట్స్ మీద పరిశోధన చేశాడు అంటే పీ ప్లాంట్స్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రెగర్ మెండల్ ఏ ప్లాంట్స్ మీద పరిశోధన చేశాడు అంటే పీ ప్లాంట్స్. ఆయన ఆస్ట్రేలియాలో 1822లో జన్మించాడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో 5th క్లాస్ ఈవీఎస్లో మెయిన్ పాయింట్స్ కవర్ అయ్యాయండి. వీడియో చూసుకుంటే మెయిన్ పాయింట్స్ని నోట్ చేసుకోండి, మళ్ళీ చదివినట్లయితే అర్థమవుతుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్.